వెల్కమ్ టు భారతి. పార్లమెంట్ రేస్ లో బీఆర్ఎస్ ప్లేస్ ఎక్కడా? అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ అధినేత జాగ్రత్త పడుతున్నారా? ఉద్యమ పార్టీకి డబుల్ డిజిట్ సాధ్యమేనా? ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారితో టీవీ9 వారధి నిర్వహిస్తోంది. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402349015 అలానే 0402349016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన వారు 8006036036 నంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. సో అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు డీలా పడిపోయారనుకోవచ్చు. కానీ ఇప్పుడు మరొకసారి పార్లమెంట్ ఎన్నికలు ముందుండగా మరి ఎలా ప్రిపేర్ అవుతుంది? ఇప్పుడు డీలా పడిపోవడం ఏం కాదు, ఎందుకంటే గవర్నమెంట్ తక్కువ మెజార్టీతోటి. ఎందుకంటే మీరు తీసుకోండి, ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ మాకు వచ్చిన ఓట్లు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఓట్లు 1.8% మాత్రమే. అంటే రాష్ట్ర స్థాయిలో కంపేర్ చేసుకుంటే 5 లక్షల ఓట్లు మాత్రం డిఫరెన్స్ తోటి మేము ప్రతిపక్ష పార్టీ స్థానంలో వచ్చాము 39 సీట్లతోటి. కనుక డెమోక్రసీలో ప్రజలు ఓటేసి ఇంపార్టెంటే కనుక వీ హ్యావ్ టు ఒబే ద డెమోక్రసీ వాల్యూ చేసేసుకుంటున్నాం. డీలా ఏం పడలేదు, కాకపోతే మా వర్కర్స్లో అనుకున్నట్టు కాకుండా నైరాశ్యం వచ్చింది. తర్వాత పార్లమెంటు వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం పార్టీ ఆఫీస్లో, మరి స్వయంగా మాజీ సీఎం గారు కూడా మీటింగ్లు పెట్టేసుకుంటూ పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నారు. మళ్ళీ కొత్త ఉత్సాహంతో, ఎందుకంటే 100 రోజుల లోపల ఏదైతే హామీలు ఇస్తా అని చెప్పడం జరిగిందో కొన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని స్టార్ట్ చేయలేదు. ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల గొంతు వినిపించుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ ఎన్నికల్లో పోతున్నాము. తర్వాత పార్లమెంట్లో తెలంగాణ గొంతు ఉండాలి, ఎందుకంటే ఉద్యమ పార్టీ తెలంగాణ పుట్టిందే తెలంగాణ ప్రజల రక్షణ కొరకు. తెలంగాణ ప్రజల హైకమాండే ఈరోజు మాకు తెలంగాణ ప్రజలు కేసీఆర్కి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ హైకమాండే తెలంగాణ ప్రజలు. కనుక మళ్ళీ తెలంగాణ వాణిని కానీ తెలంగాణ గలాన్ని కానీ పార్లమెంట్లో వినిపించే విధంగా మా ఎంపీలను గెలిపేయండి అని ఒక నినాదంతో మేము మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తున్నాము. కనుక దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనుకున్న నైరాశ్యం ఏం లేవు. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో క్యాడర్, కింది స్థాయి క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తుంది. మా నాయకులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, కొందరు అక్కడక్కడ పోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు. సెకండ్ క్యాడర్ తోటి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఈరోజు. రైట్. అంటే ఇప్పటి వరకు కేసీఆర్ 3 నెలల్లో 2 సభలే పెట్టారు. సో ఇకపై ఏమైనా ప్రచార పర్వాన్ని ఇంకా సీరియస్గా ముందుకు తీసుకెళ్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే నోటిఫికేషన్ ఒక 3-4 రోజులు వస్తుందని చెప్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతవరకు ఇప్పుడు దాదాపు 9 క్యాండిడేట్లను అధికారికంగా ప్రకటించారు. ఇంకో క్యాండిడేట్ అనఫిషియల్గా మల్కాజ్ కూడా మరి అక్కడున్న ప్రెసిడెంట్ షంపూర్ రాజు గారు కానీ లేకుంటే వారు సూచించిన వ్యక్తి కానీ అవుతారు. అంటే దాదాపు 10 సీట్లు ఇప్పటివరకు ప్రకటించారు. ఇంకొక 7 సీట్లు 17 సీట్లలో మరి మాకు మిత్రపక్షము ఎంఐఎంఏ అయినా కూడా ఎలక్షన్లు ఎప్పుడు కూడా మేము పొత్తు పెట్టుకోలేదు. అయినప్పటికీ కూడా హైదరాబాద్తో సహా ఇంకో 7 సీట్లు రేపు ఆదిలాబాద్ జిల్లా సమావేశం ఉంది. అట్టనే రోజు 2 జిల్లాలు 3 జిల్లాల సమావేశం పెట్టేసుకొని కార్యకర్తలు నాయకులు అక్కడ ఏకాభిప్రాయంతో క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నారు. ఒక 3 డేస్లో ప్రాసెస్ అవుతుంది మన నోటిఫికేషన్ వచ్చారు కదా. తర్వాత కేసీఆర్ సభలు ప్రతి పార్లమెంటు పరిధిలో ఉంటాయి. కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ హరీష్ కానీ ముఖ్య నాయకులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్లమెంట్ నియోజకవర్గం పర్యటించి బహిరంగ సభలు కూడా ఉధృతంగా పెడతాం. రైట్. అంటే బీఆర్ఎస్కి ఆయువు పట్టు కేసీఆర్. ఆయనకి సర్జరీ అయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితం కావడం, ఎక్కువగా కొంచెం పార్టీ కార్యకర్తలు నేతల్ని కలవలేకపోవడం అనేది కొంచెం బీఆర్ఎస్ని బలహీనపరిచింది. కొంచెం మాకంటే మెంటల్గా ఇప్పుడు, ఎందుకంటే అనుకోకుండా హిప్ ఎముక విరిగిపోవడం, రిప్లేస్ చేయడం, దాన్ని అది రోజు ఫిజియోథెరపీ చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు అన్నమాట. వాస్తవమే. ఓడిపోయినాక వెంటనే ఇమీడియట్గా ఇంజురీ కావటము, యాక్సిడెంట్ కావటం, ఇబ్బంది కావటం వల్ల పార్టీ శ్రేణులందరూ కూడా నైరాశ్యంలో పడ్డాము. అయినప్పటికీ కూడా పార్టీ ఆఫీస్కి రావటము కొద్దిగా తగ్గుతున్నది. స్టిక్ తోటి నడిపిస్తున్నాడు. మొన్న నల్గొండ మీటింగ్ కూడా స్టిక్ తోటి వెళ్ళాడు, కరీంనగర్ కూడా స్టిక్ తోటి వెళ్ళి అక్కడ ప్రజల కోరిక మేరకు మరి కూర్చొనే మాట్లాడుతున్నాడు. కనుక ఇంకొక వారం రోజుల లోపల ఫిజియోథెరపీ కూడా పూర్తి అవుతుంది. మళ్ళీ గతంలో మాదిరిగానే పర్యటనలు ఉంటాయి, బహిరంగ సభలు ఉంటాయి. మరి అదే వేడితో మాట్లాడుతుంటారు. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారనుకుంటున్నారు? అంటే మేము గతంలో గెలిచిన సీట్లకు తగ్గకుండా అందరు ఇప్పుడు ఉన్న 17లో అందరు లెక్క తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ 14, బీజేపీ అందరు కూడా 17 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. నేచురల్గా రాజకీయ పార్టీగా టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ మేము అనుకుంటున్నామంటే ఖచ్చితంగా మరి 8 నుంచి 9 సీట్లు మేము ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాం. అందుకనే క్యాలిక్యులేటర్గా బ్యాలెన్స్గా ఇప్పుడు మీరు ఎన్నికైన అభ్యర్థులను తీసుకోండి, మంచి అభ్యర్థులని ఈరోజు ఎన్నుకున్నాం మేము కంపేర్ విత్ అదర్ పార్టీస్. మరి ఇంకోటి కార్యకర్తలు మరి నాయకుల కోరిక మేరకు ఏకగ్రీవంతో ఎన్నుకున్నాము. ఎవరైతే కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నారో మరి ఆ ప్లేస్లో వాళ్ళు సూచించిన అభ్యర్థికే ఇచ్చాము ఈరోజు. కనుక అభ్యర్థులు కానీ మరి 100 రోజుల లోపల కొన్ని అష్యూరెన్స్ ఇవ్వకపోవటం కానీ
అయితే ఆ నెగటివ్ ఏం ఏర్పడ్డదో ఆ నెగటివ్ని పాజిటివ్గా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, మనకు కాలర్ ఉన్నారు. అజయ్ న్యూయార్క్ నుండి కాల్ చేశారు. అజయ్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అజయ్. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఏంటంటే అసలు దురదృష్టకరంగా కేసీఆర్ గారు ఓడిపోవడం చాలా దురదృష్టకరం అసెంబ్లీ ఎలక్షన్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి ఇప్పటి వరకు రైతు బంద్ వేయలేదు, ఏమీ వేయలేదు, అది తోసిపుచ్చుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. అది రాగానే ఇక మేము ఎలక్షన్ కోడ్ వచ్చింది మేము వేయట్లేదని చెప్తారు. అదే ఇప్పుడు ఈ దీని గురించి కొంచెం చెప్పండి సార్. రైతు బంధు వేయట్లేరు, అసలు వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి ఎంపీ ఎలక్షన్లో? అంటే అజయ్ గారు, ఓట్లు ఎందుకు వేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు హామీలు ఇచ్చారు. దాదాపు 420 హామీలు ఇచ్చారు. 6 గ్యారెంట్లు అని పేరు మీద ఒక్కొక్క గ్యారెంట్లో 3-4 ఉన్నాయి ఇంపార్టెంట్. రైతు భరోసా అని, రైతు బంధు అని, రుణమాఫీ అని. ఓకే, ప్రజలు ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలో ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మి ఓటేశారు. ఓటేసినందుకు డెమోక్రసీలో 5 సంవత్సరాలు మన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా, మన రాజ్యాంగం ప్రకారంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది. అందుకనే మేమే ఉంటున్నామంటే 100 రోజుల లోపల ఇస్తాను వాళ్ళే చెప్పారు డేట్స్. డిసెంబర్ 9 ఒకటి చెప్పారు, తర్వాత జనవరి 15 ఒకటి చెప్పారు, 9 అంటే వాళ్ళు ఇచ్చిన డేట్స్ వాళ్ళు వయలేషన్ చేస్తున్నారు. ఇది మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల దృష్టి తీసుకెళ్తున్నాం. ఈరోజు మీరు ఎంత హామీలు ఇచ్చారో అవన్నీ ఇవ్వండి, 100 రోజుల లోపల ఇస్తా అని చెప్పారు. 100 రోజులు హయ్యెస్ట్ సీలింగ్ లిమిట్. 100 రోజుల లోపల ఇబ్బంది ఏం లేదు, కానీ 100 రోజులకే ఇవ్వాలని లేదు. 100 రోజుల లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. మరి క్యాబినెట్లో కొన్ని డిసిషన్ తీసుకొని ఒక 4-5 హామీలు మరి డిసిషన్ తీసుకున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ కావటం లేదు. అయినప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలే ఉండాలి. కాకపోతే ప్రభుత్వం ముఖ్యంగా రైతుల కొరకు ఈరోజు, ఎందుకంటే మీకు తెలుసు మేడిగడ్డ కాళేశ్వరం ఏ విధంగా రాజకీయాలు అవుతున్నాయి. అది రిపేర్ చేయించేసి దాంట్లో ఎవరైతే క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే అవినీతి చేసిండ్రో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకుంటూ సైమల్టేనియస్గా రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 1-2 మంత్స్ అయితే మళ్ళీ ఇబ్బందులు అవుతాయి, మళ్ళీ వర్షాకాలం వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక రైతులకు నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఇచ్చుకుంటూ పంట కాపాడుకొని ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం మేము అసెంబ్లీలో కానీ బయట కానీ. ఈరోజు కాకపోతే పార్టీలు ఎవరు దోచినట్టు పార్టీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి ఈ ఇష్యూను పార్లమెంటు దాకా తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదేమన్నప్పటికీ కూడా వీళ్ళు వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాం. చేయకపోతే ఆటోమేటిక్గా ప్రజాక్షేత్రంలో మరి పార్టీల పరంగా నిల్చున్న అభ్యర్థులు చూసుకుంటారు వాళ్ళు. రైట్, అయితే మీ ప్రత్యర్థుల బలం ఎంత అని మీరు అంచనా వేస్తున్నారు? ప్రత్యర్థి బలం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంతకుముందు చెప్పినట్టు 1.9% డిఫరెన్స్ గెలిచింది. ఈరోజు మరి బీఎస్పీ కూడా మేము పొత్తు పెట్టుకున్నాం ప్రవీణ్ కుమార్ గారితో, వాళ్ళది 1.3. అంటే ఆటోమేటిక్గా 40% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. మేము బీఆర్ఎస్ కలిస్తే 40% అవుతున్నది. అయినప్పటికీ కూడా మేము విర్రవీగుతలేము, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు మాకు ఆపోజిషన్లో కూర్చోమనే ఇచ్చారు. కాకపోతే ఆపోజిషన్లో కూర్చోరాదు, ఆపోజిషన్ ప్రజల మార్కు అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది కనుక టు ఒబే ద డెమోక్రసీ. కనుక వాళ్ళ ఆపోజిషన్ మేము స్ట్రాంగ్ ఉన్నదా బలహీనమన్నా చర్చించాల్సుకోలేదు. మేము మా క్యాండిడేట్ల ద్వారా ఏదైతే అసెంబ్లీలో జరిగిన ఇబ్బందులు ఉన్నాయో, అసెంబ్లీలో మేము ఓడిపోయినామో మళ్ళీ దాన్ని పునరుజ్జీవనం చేసేసి మళ్ళీ పార్టీ క్యాడర్ను దిశాదిశ నిర్దేశించే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గలం వినిపించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం. మరి దాంట్లో మరి ఈరోజు మేము విజయం సాధిస్తాం నమ్మకం మాకున్నది. కానీ ప్రకటిస్తున్న క్యాండిడేట్స్ కూడా బలమైన వాళ్ళు కాదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటారు అవి? బలమైన క్యాండిడేట్ కాదు. ఇప్పుడు మాలతి కవిత గత సిట్టింగ్ ఎంపీ, నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ, మన్నే శ్రీనివాసరావు సిట్టింగ్ ఎంపీ. వాళ్ళు ఆల్రెడీ ఇంత గెలిచారు కదా, 1-2 సార్లు గెలిచే వచ్చారు. బలం కాకపోవడం ఏంది? ఈరోజు మరి వరంగల్ వాళ్ళు డిక్లేర్ చేశారు, కడియం శ్రీహరి గారు అక్కడ పేరున్న నేత, వారి డాక్టర్కి ఇచ్చారు ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పేసి. అదేవిధంగా ముదిరాజ్ జ్ఞానేశ్వరు చేవెళ్ళలో గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు, ముదిరాజ్ సమాజానికి మరి దశాదిశ చూపించాడు. ఆయన బలమైన నేత ముదిరాజ్ కమ్యూనిటీలో కాకుండా ఈరోజు మరి రంగారెడ్డి జిల్లాలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. మరి ఆయన బలమైన నేతనే. అదేవిధంగా నిజామాబాద్లో ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్ డిక్లేర్ చేశారు, ఆయన ఎక్స్ఎమ్మెల్యే. కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు చైర్మన్ చేసిండు, ఆయన గతంలో ఎంపీగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు బలీన అభ్యర్థులు ఎవరు లేరు. అదేవిధంగా పెద్దపల్లి మన కొప్పల ఈశ్వర్ గారు మంత్రిగా చేశాడు, మరి ఎమ్మెల్యేగా 3-4 సార్లు గెలిచాడు. అంటే ఈ ప్రాతిపదిక ఏంటి? వీళ్ళందరూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఎంపీగా ఓకే ఓడిపోయినంత మాత్రాన ఎంపీగా పోటీ చేద్దాం లేదు కదా. కనుక నిల్చున్న వాళ్ళందరూ కూడా ఆచితూచి బలమైన క్యాండిడేట్లే పెడుతున్నాం. ఈరోజు మా పార్టీ పరంగా ఎవరైతే గెలుపు గుర్రాలనో వాళ్ళనే పెడుతున్నాము. బలీన క్యాండిడేట్ ఎక్కడా లేరు ఈరోజు.
రైట్. అంటే అసలు ఓడిపోతామన్న భయంతోనే అసలు పోటీ నుండే తప్పుకున్నారు. పోటీ చేయకుండా మేము పోటీ చేయలేమని చెప్పేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంటున్నారు. నిజమేనా? కొంచెం ఇప్పుడు చేవెళ్ళ రంజిత్ రెడ్డి గారు పోటీకి అనుకున్నారు, కనుక కొన్ని కారణాల వల్ల ఆయన సూచించిన అభ్యర్థికే ఈరోజు ఇచ్చాం టికెట్. ఆయన సబితా ఇంద్రారెడ్డి గారు సూచించిన అభ్యర్థి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు. కనుక వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల ఫీల్డ్లో లేకుంటే వాళ్ళు సూచించిన అభ్యర్థినే ఆటోమేటిక్గా పెట్టడం వల్ల వాళ్ళ మద్దతు ఉంటుంది, ప్లస్ క్యాండిడేట్ మద్దతు ఉంటుంది. దానివల్ల మా క్యాండిడేట్ బలంగా ఉంటాడు. అదేవిధంగా మల్కాజ్గిరిలో భద్రారెడ్డి గారు పోటీ చేస్తారు, మల్లారెడ్డి గారు అబ్బాయి. తర్వాత అందరు కార్యకర్తలను కలిశారు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. మళ్ళీ భద్రారెడ్డి గారిని పెడితే అది ఒక అనవసరంగా కుటుంబ పాలన అని చెప్పేసి ఒక వస్తున్న ఉద్దేశంతో ఆయన పెద్ద మనసుతోటి ఎవరికైనా కాంటెస్ట్ చేయించండి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. ఎందుకంటే రాజశేఖర్ అక్కడ ఎమ్మెల్యేనే, మల్లారెడ్డి గారు మాజీ మంత్రి అక్కడ ఎమ్మెల్యేనే, మేడ్చల్ ఎమ్మెల్యే. కనుక ఒక కుటుంబంలో మూడోని వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకున్నారు కనుక బలహీనంగా వాళ్ళు ఎవరు ఇంటెన్షన్గా ఎవరు పారిపోలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు ఫీల్డ్లో, వాళ్ళ సూచించిన అభ్యర్థులకే ఈరోజు ఇచ్చాం టికెట్లు. అట్లా అయితే బీఆర్ఎస్ పేరు అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది కాబట్టి తెలంగాణ వాదాన్ని వదిలేసినందుకే ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంది అన్నది కూడా ఒక వాదన. అదొక వాదన ఉంది, కానీ జాతీయ స్థాయిలో పార్టీని పెంచాలనుకున్నాము. పార్టీ ఎందుకంటే తెలంగాణ మోడల్ పెంచాలనే మహారాష్ట్ర కానీ అటు ఒరిస్సాలో కానీ చాలామంది మీరు చూసిండవచ్చు, చాలామంది జాయిన్ అయ్యారు. దాదాపు 2 లక్షల సభ్యత్వం ఉన్నది మహారాష్ట్ర. మహారాష్ట్రలో రోజు ఇప్పుడు పార్లమెంట్ నోటిఫికేషన్ వస్తుందని కాంటెస్ట్ చేస్తా అని చెప్పి చాలామంది వస్తున్నారు ఇప్పుడు మాజీ సీఎం గారి ఇంటికి. కనుక పార్టీ టీఆర్ఎస్ అంటే తెలంగాణకు సంబంధించిన పార్టీ, తెలంగాణ ప్రాంతానికి పరిమితం కనుక దాన్ని జాతీయ స్థాయిలో పెంచాలనుకున్నాం కనుక బీఆర్ఎస్ పార్టీ అయింది. అది ఓడిపోయినాక ఇది ఒక కారణం అన్నారు, కానీ అటువంటి ఏం లేదు. ఇప్పుడు గెలిస్తే బీఆర్ఎస్ ఉంటే తప్పు లేదా? అట్లా అంటే ఓడిపోవడం రకరకాల కారణాలు తీసుకున్నారు తప్ప ఇది కారణం కాదు. ఎందుకంటే ఓడిపోడు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం, ఎంత పని చేసినా కూడా స్థానికంగా కొందరి మీద కానీ లేకుంటే స్థానికంగా పరిస్థితుల మీద కొంచెం వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చి ఓడిపోయినాము. అన్నట్టు దాదాపు 14 సీట్లు కేవలం 5,000 మెజార్టీతో ఓడిపోయినాం. మేము 2,000 నుంచి 5,000 మెజార్టీతో ఓడిపోయినాం. అంటే నాయకత్వం మీదనో కేసీఆర్ మీదనో ఎక్కడ వ్యతిరేకత లేదు. ఉంటే అన్ని ఓట్లు రావు కదా, మొత్తం వాషెట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపు 20 సీట్లకు పైగా వచ్చాయి. కనుక ఎక్కడ వ్యతిరేకత అన్నది ఈరోజు నాయకత్వం మీద లేదు. చిన్న చిన్న సమస్యల మీద కావచ్చు, ఇప్పుడు దళిత బంధు పెట్టాము, అందరికీ రాలేదు. రాకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకు 10 మందికే ఇచ్చారు, ఇంకా 20 మందికి రాలేదంటే వారు కొన్ని నెగటివ్ అయ్యారు. అంటే పెట్టిన స్కీమ్లన్నీ ఒక్కసారి ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల కొంచెం నెగటివ్ కూడా వచ్చింది, 2%, 3%. దానివల్ల సీట్లు తక్కువ మార్జిన్ లోపల సీట్లు ఓడిపోయినాయి. కానీ పార్టీ మార్చడమో లేకుంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారడం కారణం కాదు. రకరకాల విశ్లేషణలో అన్ని పేపర్లో వచ్చింది. నాయకులు ఎవరు ఒప్పుకోలేదు, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేకుంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఇదొక కారణం అని చెప్పలేదు. ఎక్కడ మా రివ్యూ తీసుకున్నారు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రివ్యూ తీసుకున్నారు. కారణాలలో స్థానికంగా కొన్ని కారణాలు వాళ్ళని విశ్లేషించారు, కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారడం వల్ల అయిందన్న కారణం లేదు, అది కారణం కూడా కాదు. రైట్. అంటే ఉద్యమం తర్వాత బీఆర్ఎస్కి ప్రజలు ఇచ్చిన సపోర్ట్ కానీ లేదా 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్కి ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ ఈ రెండింటికి బాగా వ్యత్యాసం వచ్చింది అంటున్నారు. అంటే ఉద్యమం అప్పుడు అందరూ కూడా అపన్న వర్గాలు, ఎన్జిఓస్, తర్వాత అన్ని పార్టీలు కూడా తెలంగాణ రావాలన్న ఆలోచనతోటి, ఎందుకంటే 60 సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. గతంలో సరిగ్గా చెన్నారెడ్డి గారి కానివ్వండి, తర్వాత మధ్యన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉన్నా తెలంగాణ ఉద్యమం లైవ్లో ఉన్నది. కాకపోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 నుండి ఏంటంటే ఉధృతంగా మన అధికారం రాకముందు మన ఎలక్షన్ కన్నా ముందు ఉద్యమ నేతగా ఎంపీగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇది ఒకటే ఉద్యమం, ఒక 4-5తో మొదలుపెట్టేసి ఉద్యమం సాధించేసి గవర్నమెంట్కి రావడం జరిగింది. ఉద్యమ నేతగా అందరు తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీజేపీ సపోర్ట్ చేసి అన్నప్పటికీ కూడా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ అని చెప్పే ఉద్దేశంతో గెలిపించారు. 2 సార్లు గెలిపించారు. 2 సార్లు గెలిపించడం కూడా ఈరోజు 50 లక్షల కోట్ల అసెట్స్ ప్రొడ్యూస్ చేశాం తెలంగాణలో. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు కట్టాము, మెడికల్ కాలేజీలు కట్టాము, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టాము, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో నేషనల్ హైవే రోడ్స్ చేశాము. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ లాంటి కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతి జిల్లాలో కూడా మెడికల్ సీట్లు పెంచి పీజీ కాలేజ్ సీట్లు పెంచడం వల్ల ఇటు మహారాష్ట్రకు కానీ ఇతర ప్రాంతాలకు పోయే విద్యార్థులు తక్కువైనారు, మన దగ్గరనే ఎక్కువైనారు సీట్లు, ఎండి పీజీలు పెట్టినాయి. కనుక
డెవలప్మెంట్ లోపల కాంప్రమైజ్ కాలేదు. డెవలప్మెంట్ కానీ అసెట్స్ కానీ తీసుకుంటే 50 లక్షల కోట్ల విలువ గల మా అసెట్స్ క్రియేట్ చేశాం. ఫస్ట్ టైం మా ఐటీ పాలసీ కానీ ఇండస్ట్రీ పాలసీ తీసుకుంటే ఒక గూగుల్ కానీ, ఒక అమెజాన్ కానీ, ఒక డెస్క్టాప్ కానీ, ఈ ఫస్ట్ టైం ఫేస్బుక్ కానీ, అంటే టాప్ 5 కంపెనీస్ హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి. తెలంగాణ విధానాల వల్ల ప్రపంచంలో ఎక్కడా లేదు ఈరోజు. గూగుల్ కూడా అక్కడ లేని యాక్టివిటీస్ కానీ, అక్కడ లేని ల్యాండ్ స్పేస్ ఇక్కడ మన దగ్గర పెట్టుకున్నారు హైదరాబాద్లో. అంటే ఇవన్నీ కూడా గతంలో చేసిన పాలసీలే. ఓకే, ఓడిపోయినప్పుడు కూడా ఇవన్నీ చేయలేండి వారు అన్నారు, విమర్శించవచ్చు, కానీ ఇవన్నీ సజీవంగా మనల్ని కనపడుతున్నాయి. కనుక ఈరోజు పేరు మార్చనో లేకుంటే వ్యతిరేకతనో కాదు, ఏదేమైనప్పటికీ కూడా 10 సంవత్సరాలు పరిపాలించాము. 10 సంవత్సరాల లోపల ప్రజలు అప్పుడప్పుడు తీర్పిస్తారు. రాజకీయాల్లో కంప్లీట్గా ఉండాలని లేదు కదా, తీర్పిచ్చారు. ఆ తీర్పును గౌరవిస్తున్నాము. గౌరవించుకుంటే ప్రతిపక్ష పార్టీ స్థానంలో అధికార పార్టీ అయితే హామీలు చేయడం జరిగిందో అది అమలు చేయమని చెప్తున్నాం. అమలు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. రైట్, మనకి మరో కాల్ ఉన్నారు. నరేష్ ఫ్లోరిడా నుండి కాల్ చేశారు. నరేష్ గారు. హలో, నమస్కారం అండి. ఇది మనకు ఎంపీస్కి వచ్చే వరకు వాళ్ళకు సాలరీ బెనిఫిట్స్ కానీ, అలవెన్సెస్ కానీ, ఏది మన ఈ సెంట్రల్ అలవెన్సెస్ కానీ, ట్రావెల్ బెనిఫిట్స్ కానీ, తర్వాత అకామిడేషన్స్ ఉంటాయి, వాళ్ళకి హౌసింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తారు, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షన్స్ కూడా ఇస్తారండి. సో మీరు ఈ ఎలక్షన్స్ అప్పుడు మీరు ఒకటి చేశారండి, ఏది TV9 వాళ్ళు ఏది మన ఒక బస్ పెట్టేసేసి అలాగ చెప్పడము, ఈ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన లోకల్ ఇష్యూస్ను పట్టుకెళ్ళి సెంట్రల్లో మాట్లాడాలండి. అక్కడ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడడం అది ఇది ఉంటుంది. కొంచెం ఇక్కడ ఏంటంటే పొత్తులు ఉండడము, ఈ అలవెన్సెస్, ఈ బెనిఫిట్స్, ఇంత మంచి జాబ్ ఇది ఎంపీస్ అన్నది, ఇంత మంచి అలవెన్సెస్, ఇంత స్కీమ్ ఉంది. సో మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టేసేసి అసలు ఇప్పుడు వచ్చిన కాలర్ కూడా, అంటే ఇప్పుడు వచ్చిన గెస్ట్ కూడా అసలు బీఆర్ఎస్ తరఫున మీరు ఏమి సెంట్రల్లో ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ఒక 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పండి. అసలు మీరు దేని గురించి ఫైట్, రేపు మీ ఎంపీస్ వెళ్తే మీ దగ్గర ఉన్న 2 ఇష్యూస్ ఏంటి, దేని గురించి ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? అలాగే ఎవరైతే ఎంపీస్కి అయితే పోటీ చేస్తున్నారో వాళ్ళకి అసలు ఏమన్నా అవగాహన ఉందా? ఏం క్వశ్చన్లు అడగాలి, అసలు హిందీ వచ్చా రాదా, అసలు ఏమన్నా మాట్లాడగలుగుతారా రేపు నెక్స్ట్ 5 years? లేకపోతే మన ఫ్రీ ట్యాక్స్ మనీ వాళ్ళ జేబులలోకి వెళ్తుందండి. అటువంటిది ఒక TV9 కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టేసేస్తే మాకు కూడా అర్థమవుతుంది అసలు వీళ్ళకు గోదావరి నది ఎక్కడ పారుతుంది, లేకపోతే వీళ్ళకి అసలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలుసా, అసలు ఏమైనా అవగాహన ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఓన్లీ ధనంతో తెద్దాం అనుకుంటున్నారా? అసలు వీళ్ళ కొంచెం అవగాహన కూడా వస్తుందండి మాకు కూడా. అండ్ ఇది కూడా ఒకటి చెప్పండి, గెస్ట్ కూడా అసలు మీకు ఎంపీస్ గారు రేపు వెళ్తే పార్లమెంట్ లోపల మీరు 2 విషయాల గురించి చెప్పండి, దేని గురించి మీరు మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు నరేష్ గారు, గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తరఫున కేంద్రంలో ఎన్డీఏ దాదాపు మోడీ గారు కూడా 2014 నుంచి అధికారంలో ఉన్నారు. అది తెలంగాణ ఏర్పడ్డప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రీఆర్గనైజేషన్ యాక్ట్స్, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం జరిగింది కనుక ప్రత్యేక రాష్ట్రం కావాల్సిన ఈరోజు ప్రతి రాష్ట్రానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవ్వాలి, తర్వాత ఒక IMA కాలేజ్ ఇవ్వాలి, ఒక నవోదయ స్కూల్స్ ఇవ్వాలి, తర్వాత సైనిక్ స్కూల్స్ ఇవ్వాలని చెప్పేసి యాక్ట్ ప్రకారంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటుంది. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఈరోజు మరి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కానీ, ఈ విధంగా దాదాపు 14 నుంచి 18 అంశాలు గతంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత లోక్సభలో, రాజ్యసభలో ఆదరించే అది యాక్ట్ చేసేసి పెట్టడం జరిగింది. కనుక 2014 నుండి ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఈ రీఆర్గనైజేషన్లో యాక్ట్ కొరకు, ఈ రీఆర్గనైజేషన్లో మరి ఇంప్లిమెంట్ కొరకు దాదాపు ముఖ్యమంత్రితో సహా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా అందరూ కూడా ఢిల్లీలో మోడీ గారిని, అమిత్ షాని కలిసి కొన్ని సాధించుకున్నాము. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు 10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎంపీలు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉద్యమకారులే, ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్సే, అంత ఎవరు ఉండరు. ఇప్పుడు కేశవరావు గారు ప్రొఫెసరు, తర్వాత వినోద్ కుమార్ గారు PG, మాధవ్ కవిత, అంటే ఎవరైతే ఎన్నిక కాబట్టారో గతంలో కంటిన్యూషన్ ఉన్న ఎంపీలే ఉన్నారు ఈరోజు చాలా మెజార్టీ. ఇది మన్నె శ్రీనివాసరెడ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఎడ్యుకేటే ఉంటారు. ఇంకొకటి మనకి ఏంటంటే తెలంగాణకు అడ్వాంటేజ్ ఏంటంటే హిందీ అందరికి వస్తుంది. తెలంగాణలో ఏంటంటే కంపేర్ విత్ అదర్ ఏరియా కన్నా తెలంగాణలో అందరికీ హిందీ వస్తుంది కనుక అటు పార్లమెంట్లో హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. లాంగ్వేజ్ ప్రాబ్లం మన వాళ్ళకు లేదు ఎక్కడ కూడా. తర్వాత డిమాండ్ కూడా చేస్తారు. ఇప్పుడు 0 వాళ్ళు కానీ ఆ చట్టాల్లో లోక్సభలో ఉన్న సెక్షన్స్ ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అది కూడా లైవ్లో చూస్తుంటాం మనం.
కనుక అభ్యర్థుల విషయంలో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కొరకు టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి నుంచి కొట్లాడుతున్నది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ తెలంగాణ గలం ఉండాలి, తెలంగాణలో ఇంకా రావాల్సిన విషయాల గురించి కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పరంగా మరి కొట్లాడిన పార్టీ కనుక నొప్పింటుంది ప్రాంతం గురించి. కనుక మళ్ళీ వాళ్ళందరినీ కూడా గెలిపిమని చెప్పి అందుకే పబ్లిక్లో కూడా ఇదే అంశం తీసుకొని మేము ముందుకు పోతున్నాం. ఎస్, అలానే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ని బాగా కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో అది కూడా బీఆర్ఎస్ని బాగా ఇబ్బంది పడుతుందా? అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆపోజిషన్ లీడర్గా మాట్లాడిన వేరే ముఖ్యమంత్రిగా మాట్లాడితే మీరు కూడా మాట్లాడుతున్నారని చెప్పి అంటుండే అక్కడక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మరి పార్టీ వాళ్ళ ఏదైనా కూడా ఇష్యూస్ మీద మాట్లాడుకుని తప్పులేదు. నా ఉద్దేశం ఇష్యూ మీద మాట్లాడి పార్టీ సిద్ధాంతం మాట తప్పదు, కానీ వ్యక్తిగతంగా ఎవరు కూడా రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఏదో ఒక విమర్శలు చేసుకోవద్దు. బహుశా ఫస్ట్ ఉన్నంత విమర్శలు లేవు, తగ్గుతున్నాయి. అది ఎలక్షన్ పార్లమెంట్ దాకా ఉంటుంది ఇది. ఎందుకంటే జోష్ నింపాలనో లేకుంటే అక్కడ జనాలను చూసేసి ఆవేశపూరికంగా కానీ లేకుంటే ఆలోచనపూరికంగా కానీ కావాలని చేస్తున్నారు. ఓకే, అది కూడా తగ్గించుకోవాలి, అందరి పక్షాలు తగ్గించుకోవాలి. అది ఎక్కువగా ఇండివిజువల్గా పోవద్దు అనేది నా ఆలోచన. అంటే ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో మాత్రం బీఆర్ఎస్ని చాలా కార్నర్ చేసింది కాంగ్రెస్ అనేది. సో ఇది చాలా ఇబ్బందికర అంశం. రేపొద్దున ప్రజల్లోకి ఈ అంశాన్ని నెగటివ్గా వెళ్తే బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఒక నెగటివిటీ వస్తుంది అన్న భావనలో ఉందా? అంటే మాకేం లేము. ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరంలో ఒక పార్ట్ 300 పిల్లర్స్ ఉంటాయి. 300 పిల్లర్లో 3 పిల్లర్లు కుంగిపోయాయి. ఓకే, దానికి కనపడుతున్నది. నేనేమంటే సుందిల్లో కానీ అన్నారం కానీ ఎక్కడ లీకేజ్ లేవు దాని కంటిన్యూషన్లో. మేమేమంటున్నామంటే పిల్లలు కూలిపోవడం 3 పిల్లలే కాకుండా ఇంకెక్కడ అవినీతి జరిగితే యాక్షన్ తీసుకోమన్నాం. అసెంబ్లీలో సాక్షాత్తు శ్రీహరి గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చెప్పారు, మీరు మేడిగడ్డ చేసిండ్రు దుర్వినియోగం చేసిండ్రు అంటున్నారు కనుక ఎవరు దుర్వినియోగం చేసిండ్రు మీరు యాక్షన్ తీసుకోండి, ఎంక్వైరీ చేయండి. దాన్ని ఏంటంటే ఆ ఇష్యూను పార్లమెంట్ దాకా లైవ్ ఉంచాలని వీళ్ళ ఆలోచన, 2 పార్టీల ఆలోచన. బీజేపీ వాళ్ళు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సిబిఐకి ఇస్తా అన్నాడు, ఇప్పుడు సిబిఐకి ఏంటి రాసి ఇవ్వండి, మేము సిబిఐకి ఇస్తాను. వాళ్ళు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నాము సిబిఐకి ఎందుకని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు. అంటే మేమేమంటామంటే ఇష్యూను మీరు కొనసాగించకండి, ఇష్యూను మీరు స్టాప్ చేసేసి యాక్షన్ తీసుకోండి, ఎంక్వైరీ వేయండి, అది నడవని. కానీ సైమల్టేనియస్గా రిపేర్ చేయవచ్చు కదా. ఎన్నో ఇంజనీర్స్ ఉన్నారు. ఇప్పుడు టాప్ కాలేజ్ లాంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్, అది అంతా లిఫ్ట్ చేసినాము. ఇప్పుడు ఏం తప్పులుంటే మీరు యాక్షన్ తీసుకోండి. కాకపోతే రైతులకు నీళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎండాకాలము ప్రతి దగ్గర ఇప్పుడు ఇబ్బందులు, వర్షాలు లేవు. అంటే ఈ ప్రభుత్వం చేసిన కాదు, వర్షాలు లేవు. కానీ కాకపోతే ఏ విధంగా ఫ్లో చేయాలి, ఏ విధంగా రైతులకు ఆదుకోవాలనే ఆలోచనతో గతంలో సింగూర్ ఎస్ఆర్ఎస్పి కూడా బ్యాక్ వాటర్ని తీసుకొచ్చినాం మా ఏరియాకు నీళ్లు, ఈ మల్లన సాగర్ నుంచి కాళేశ్వరం నుంచి. కనుక తుమ్మిడట్టు ప్రాజెక్టు పెడుతున్నారు, మంచిదే. ఇప్పుడు మేము చెయ్యని ఏమైనా గ్యాప్ ఉంటే చెయ్యండి, మేము తప్పు చేస్తే ఎంక్వైరీ చేయండి. మీరు సిబిఐ చేసుకుంటారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి, కానీ సైమల్టేనియస్గా ఫార్మర్స్కు ఇబ్బంది కాకుండా కూడా అది మాకు ఇష్యూ ఏ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు పొలిటికల్ చేస్తున్నారు, పొలిటికల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మేము కూడా పోయినాము. మళ్ళీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా ఈ వారం లోపల టీవీకి ఇస్తారు, ప్రతి టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసి జరిగింది ఏంటి కూడా చెప్తారు వారు. అల్టిమేట్గా ప్రజలే కనుక ప్రజలు చూస్తున్నారు కదా, ఆ జిల్లా ప్రజలు చూస్తున్నారు కదా. కానీ కాకపోతే మేము ఏంటంటే ఈ ఎలక్షన్ దాకా లాగకండి, తప్పులుంటే రెక్టిఫై చేయండి, ఎంక్వైరీ చేయండి, పనిష్ చేయండి ఎవరైనా సరే. వీఆర్ నాట్ ఆబ్జెక్టింగ్, దట్ ఈ వెల్కమ్, వీ వెల్కమ్ ద ఇల్లీగల్ ఎవరు చేస్తే చేయమని చెప్తున్నాము. కానీ సైమల్టేనియస్గా రైతుల ప్రొటెక్షన్ చేయాలి, నీళ్ళ కొరకు, డ్రింకింగ్ వాటర్ కొరకు కానీ పంటల కొరకు కానీ కాపాడమని చెప్తున్నాం. రైట్. సో స్కాములు, ట్యాపింగ్లు అంటూ ఇంకా ఆరోపణలు చాలా గుప్పిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో వాటన్నింటికీ మీరు సమాధానం చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉన్నారా? ఇప్పుడు 10 సంవత్సరాల పాలన లోపల ఎన్ని స్కామ్లు అయినాయి శాఖల వారీగా మీరు ముందు పెట్టండి, ఎంక్వైరీ చేయండి. కాకపోతే ఏమిటంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకటే పనిలాగా చేసుకుంటున్నది. అసెంబ్లీ అదే మాట్లాడుతున్నారు, బయట అదే మాట్లాడుతున్నారు మంత్రులందరూ. నేనేమంటా అంటే స్కాములు ఏదున్నా కూడా, ఏ శాఖలు అవినీతి జరిగినా కూడా దాన్ని చట్టపరంగా డిపార్ట్మెంట్ చేయండి, యాక్షన్ తీసుకోండి. కానీ మనం చేసే పనులు చేద్దాం. ప్రజా సంక్షేమం కొరకు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, రైతు బంధు ఎందరికి వచ్చింది, 3 ఎకరాల వాళ్ళకి వచ్చింది, ఇంకా 5 ఎకరాల వాళ్ళు ఎప్పుడు వస్తుంది, 10 ఎకరాలకు వస్తుంది. అంటే ఏదైతే కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయో ప్రభుత్వ పరంగా అవి చేసుకుంటూ ఇవి ఎంక్వైరీ చేయండి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ 3 నెలలు ఏం చేస్తున్నా అంటే అవినీతి అని అంటే ఒక కేసీఆర్ను కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ అవినీతి పార్టీగా, అవినీతి ప్రభుత్వంగా, కేసీఆర్ని అవినీతిగా ఈరోజు ప్రజలు చూసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నేనేమంటా అంటే రాజకీయంగా మీరు అలిగేషన్స్ చేయండి, కాకపోతే ఎంక్వైరీ చేసి ప్రూవ్ చేయండి.
ఎంక్వైరీ చేసి ప్రజాక్షేత్రం ప్రూవ్ చేయండి. కానీ రొటీన్ కార్యక్రమాలు కూడా పెండింగ్ పెట్టి కేవలం అదొకటే పనిగా మీరు చేయవద్దని నా సూచన. ఆ విధంగా నడుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మీడియాలో కానీ లేకుంటే పేపర్లో కానీ ఎక్కడ చూసినా కూడా అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి జరిగింది, ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తే మేము ప్రతిపక్ష పార్టీలు ఉన్నాము, మా పార్టీ వాళ్ళు మేము ఎందుకు చేస్తున్నారు ఆబ్జెక్షన్ చేస్తాము, దట్ ఇస్ ద క్వశ్చన్. అవసరం లేదు కదా, గవర్నమెంట్ మీరు ఎందుకు అయినరు, తప్పులు జరిగితే శిక్షించండి, ఎవరు అధికారుల నాయకులు శిక్షించండి, కాకపోతే కంటిన్యూషన్ చేయండి. హెల్త్ కానీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తున్నది హైదరాబాద్తో సహా జిల్లాలలో, దాన్ని ఏ విధంగా కోఆపప్ చేయాలి, మరి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, తర్వాత పంటలు ఎండిపోతున్నాయి, అంటే వీళ్ళ ప్రభుత్వం తప్పు కాదు, ఈ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి, దాన్ని ఏ విధంగా రైతులకు మీరు నచ్చ చెప్తారు. రైతు భరోసా మరి రైతు బంధు ఇంకా ఇవ్వలేదు కొన్ని కారణాల వల్ల, ఎప్పుడు ఇస్తారు, రుణమాఫీ చేస్తారు, ఎప్పుడు రుణమాఫీ చేస్తారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ హాస్పిటల్లో గతంలో డెలివరీ అయితే అమ్మాయి డెలివరీ అయితే 13,000, అబ్బాయి డెలివరీ అయితే 12,000 రూపాయలు ఇచ్చేది, అది కంటిన్యూషన్ చేస్తారా, ఆసరా పెన్షన్లు కంటిన్యూ చేస్తారా. గతంలో ప్రభుత్వ పరంగా ఏమన్నారంటే 6 గ్యారెంటీతో పాటు గత ప్రభుత్వం చేసిన అమలు అన్నీ అమలు చేస్తా అని చెప్పారు, ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. కనుక దాని దృష్టి పెట్టండి. అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ అయినా ప్రజా సంక్షేమం వెల్ఫేర్ ముఖ్యము. ఈరోజు ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టుకున్నారు, ఓకే డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, మరి గతంలో 15వ తారీఖు దాకా జీతాలు రాలేదు, 3వ తారీఖు ఇస్తున్నామని సంతోషమే. మేము ఎక్కడైతే ఫెయిల్యూర్ అయినామో అవి మీరు పేరు తెచ్చుకోండి, పేరు తెచ్చుకొని కంటిన్యూషన్ కండి. కాకపోతే అదొకటి తప్ప మిగతా అన్నీ ఈరోజు ఎవరు మాట్లాడినా కూడా అవినీతి 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 అని మాట్లాడుతున్నారు. అంటే ప్రజాక్షేత్రంలో ఏంటంటే గ్లోబల్ ప్రచారం ఎట్లుంటాయంటే ఒక అబద్ధం మాట దాన్ని అతికినట్టు ఉండాలన్న ఉద్దేశంలో మనం ముందుకు పోతున్నారు. నేనేమంటా అంటే దాని గురించి ఎవ్వరు అడ్డం పెట్టడం లేదు, మా పార్టీ వాళ్ళు ఏ నాయకుడు కూడా. అది కార్యక్రమాలు చేసుకుంటూ అవినీతి ఎంక్వైరీ చేసుకుంటూ రైతులకు కానీ ప్రజలకు కానీ మనకు వచ్చే పనులు ఏమని చెప్పి చెప్తున్నాం మేము. అదే మరో కాల్ ఉన్నారు, అనుదీప్ ఫిలడెల్ఫియా నుండి కాల్ చేశారు. అనుదీప్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తేను. నేను నేను 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా నేను అక్కడ ఉన్నాను. రీసెంట్గా నేను యూఎస్ వచ్చాను మాస్టర్స్ కోసమని. కానీ మీరు ఢిల్లీలో ప్రత్యేక అధికారిగా ఉన్నప్పుడు కూడా మీరు ఎంతో కృషి చేసి కేంద్రం నుంచి మన రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలో అన్ని తీసుకొచ్చారు. కానీ ఇవి ప్రభుత్వం మన ప్రభుత్వం చేసిన 10 ఏళ్లలో ఇది పబ్లిక్లో తీసుకెళ్ళి ఏం చేసాం, 10 ఏళ్లలో మనం ఎంత అభివృద్ధి చేసాము, ఎన్ని నిధులు తీసుకొచ్చామనేది చాలా క్లియర్గా చెప్తే ప్రభుత్వం మనం ఎంతగా కృషి చేశామో మన అభివృద్ధి కోసమో. వీళ్ళు అంటే పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం దాకా మీరు అన్నట్టు అవినీతి గురించే మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కూడా మనం చేసిన అభివృద్ధి చెప్పట్లేదు. వాస్తవంగా 3 పిల్లర్లు కూలిపోయి ఉంటాయి. 3 పిల్లర్లు కూలిపోయిన మాత్రాన తప్పేమీ లేదు, ఎక్కడో కొంచెం లోపాల వల్ల జరుగుతూ ఉంటాయి. అవి వాస్తవం, ఇంజనీరింగ్ లోపాలు ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర. ఇవన్నిటిని ప్రజల్లోకి చాలా వివరంగా తీసుకెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకుంటే 2001లో కూడా టీఆర్ఎస్ మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ఒక్కటే మొదలుపెట్టారు, కానీ అప్పుడు కూడా ఎవరిని నమ్ముకోలేదు, కార్యకర్తలు నమ్ముకున్నారు, తెలంగాణ సమాజాన్ని నమ్ముకున్నారు. ఇప్పుడు కూడా ఎంతమంది నాయకులు వెళ్ళినా మీరు చూస్తే ఎంపీగా వెళ్ళిన బీబీ పాటిల్ గారు ఎప్పుడు కూడా పార్లమెంట్లో తెలంగాణ అంశాలను ప్రస్తావించలేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయినా ఈ తెలంగాణ యువత తెలంగాణ సమాజం టీఆర్ఎస్కు ఎప్పుడు అండగా ఉంటుందని TV9 ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. కరెక్టే అందీప్, నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు ఏమైందంటే 412 స్కీములు పెట్టాం 10 సంవత్సరాల లోపల. అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో లేని కూడా షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, అదేవిధంగా ఆరోగ్యం సంబంధించిన ఈవెన్ డయాలిసిస్ సెంటర్, ఫ్రీ డయాలిసిస్ సెంటర్సు, తర్వాత మెడికల్, ఇవన్నీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో లేకుండే. దాని లేకున్నా కూడా ప్రజల కొరకు అంటే 2014 నుంచి ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతటా కేసీఆర్ తిరిగిండు కనుక ఏ ఏరియాలో ఏది అవసరమో ప్రజలకు ఏది కోరుతామో తెలిసిన వ్యక్తి కనుకనే ఒక దరఖాస్తు లేకున్నా, ఉద్యమాలు లేకుంటే డిమాండ్ చేయకున్నా కూడా తెచ్చినప్పటికి కూడా మీరు అన్నట్టు ఏంటంటే చిన్న చిన్న కారణాలు కావచ్చు. ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పినట్టు 50 లక్షల కోట్ల అసెట్స్ ఈరోజు మీ జిల్లా మీరు మొన్న వచ్చిన అంటున్నారు. మీరు ప్రతి జిల్లాలో గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు హరితహారం కింద మొక్కలు కానివ్వండి, కలెక్టర్ ఆఫీసులో బిల్డింగ్లు కానివ్వండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అంటే పర్మనెంట్ బిల్డింగ్స్, రైతు వేదికలు కానివ్వండి మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు సెక్రటేరియట్ 750 కోట్లతో సెక్రటేరియట్ గతంలో కన్నా అంటే అందరి కొరకు కదా. సెక్రటరీ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. ప్రగతి భవన్ ఎవరు సీఎం ఉన్నా కూడా ఉండే వ్యవస్థ అది పర్మనెంట్ ఉంటాయి.
కనుక డీజీపీ ఆఫీసులు కానీ ఐజీ ఆఫీసులు కానీ ఏదున్నా కూడా ఒక తెలంగాణ ముద్ర ఉండాలి, తెలంగాణలో పర్మనెంట్ ఉండాలన్న ఆలోచనతోటి ముందుకెళ్ళాము. ఏదేమన్నప్పటికీ కూడా మరి కొన్ని కారణాల వల్ల మీరు గవర్నమెంట్ ఓడిపోయినప్పటికీ కూడా మీరు అన్నట్టు ఖచ్చితంగా ఉద్యమం నేతలు ఇప్పుడు ఉన్నారు, తర్వాత క్యాడర్ కూడా ఇప్పుడు ఉన్నారు, పబ్లిక్లో కూడా మాకు ఇంకా వాళ్ళు చెప్పిన వస్తులేవని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కనుక ఏదేమన్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీగా వాళ్ళు గెలిచారు కనుక వీళ్ళు వెయిట్ ఫర్ 5 years వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఆటోమేటిక్గా ప్రజాక్షేత్రంలో మరి మేముంటాం, వాళ్ళు ఉంటారు. వీ కెన్ సీ ద రిజల్ట్ నెక్స్ట్ 5 years తర్వాత రిజల్ట్ ఉంటుంది. మీరు అన్నది కరెక్టే, కాకపోతే కొన్ని చెప్పలేకపోయినాం, కొన్ని డెవలప్మెంట్ అయినా కూడా చెప్పలేకపోయినాం. ప్రజలు అర్థం చేసుకుంటారు కదా అని అనుకున్నాం. రైట్. సో కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా విమర్శలు బాగానే గుప్పిస్తోంది. కానీ అయినా ఎందుకు బీఆర్ఎస్ సమాధానం చెప్పట్లేదు బీజేపీకి? ఇప్పుడు ఒకటమ్మా, పాడిందే పాడరా పాస్పన్ దాస్ అన్నట్టు డైలీ అవే ఎలిగేషన్ చేస్తే ఇప్పుడు బీజేపీ ఏమంటుంది? బీజేపీ ఇప్పటిదాకా రీఆర్గనైజేషన్ లోపల మనకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఇవ్వలేదు. ఒక నేషనల్ హైవేస్ విషయంలో అంతకుముందు నేషనల్ హైవే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండేది. కానీ కొత్త పాలసీ ఏం చేశారంటే 50% ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇస్తే చేస్తా అని చెప్పారు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇస్తున్నది తప్ప మిగతా మరి రీఆర్గనైజేషన్ యాక్ట్ కాలే కదా. ఇప్పుడు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కాలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాలేదు, రైల్వే ఫ్యాక్టరీ కాలేదు, ఐఏఎం కాలేదు. అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు దాని రీఆర్గనైజేషన్ అది మనకు ఈరోజు కాళేశ్వరంకి లేదు, పాలమూరికి లేదు, సీతారాం సాగర్ ప్రాజెక్ట్కి ఇవ్వలేదు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇవ్వలేదు. తర్వాత ప్రతి జిల్లాలో నవోదయ స్కూల్స్ ఉండాలి. సరిగ్గా నరసింహరావు గారు ఉన్నప్పుడు ఏంటంటే అది యాక్ట్ పెట్టిండు, కొత్త జిల్లాలో నవోదయ స్కూల్స్ ఉండాలని. మనం కొత్త జిల్లాలు అయినాయి, మీరు 10 జిల్లాలో కొన్ని లేవు, కొత్త జిల్లాలో సైనిక స్కూల్స్ కానీ నవోదయ స్కూల్స్ అది ఇవ్వలేదు. అంటే రీఆర్గనైజేషన్లో వాళ్ళు ఇవ్వకుండా దేశం మొత్తం చేసినాము, మీ గ్రామ పంచాయతీలో మా డబ్బులే ఉన్నాయి, తర్వాత మీ చేసిన దాంట్లో మా డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు, తప్పలేదు. మీరు మొన్న అమిత్ షా గారు వచ్చారు, 2,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పారు. అంటే నేనేమంటా అంటే ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, గౌరవ కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి కానీ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి కానీ కూర్చొని ఒత్తిడి తీసుకొస్తే తెలంగాణ అల్టిమేట్గా తెలంగాణ వాళ్ళు పేరు తెచ్చుకోవచ్చు కదా, పేరు తెచ్చుకోవచ్చు, వాళ్ళు ఓటు కూడా ఎక్కువ అడగవచ్చు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. కాకపోతే పోటీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నాక మేము విమర్శించకుంటే ఎక్కడైతే మేము మరి పబ్లిక్ దృష్టి రాలేమని చెప్పి విమర్శిస్తున్నారు. ఎవరు విమర్శించినా కూడా మేము ఒకటే సమాధానం, మీరు విమర్శిస్తే లేకుంటే ఎంక్వైరీ చేసుకోండి, లేదా అవకతవకలుంటే ఎంక్వైరీ చేసుకోండి. కాకపోతే దాని కొరకు పాలన ఆపకండి, ప్రజలను ఆపకండి. ప్రజా క్షేత్రంలో అయితే పనులు ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు మంత్రులు తిరుగుతున్నారు, సెక్రటరియట్లో కూడా ఇది సెక్రటరియట్ మేము బంద్ అని చేశాము, మేము సెక్రటరియట్ ఓపెన్ చేశాము, సంతోషమే. మేము ఎక్కడైతే ల్యాబ్స్ అయినామో ఎక్కడైతే ఫెయిల్ అయినామో అక్కడ మీరు చెయ్యండి, చేసి మీరు పేరు తెచ్చుకోండి. అరే వాళ్ళు ఏ లెవెల్ పేరు తెచ్చుకోండి, అల్టిమేట్గా ఏంటి కదా మనం చేసిన పనులే అక్కడ వాల్యూ కదా. కనుక ఇది బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విమర్శలు చేయడమే కాదు, విమర్శలు చేయండి, దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రగతిని అడ్డుకోకండి అని మాత్రమే చెప్తున్నాం. అట్లా. రైట్. మరో కాల్ ఉన్నారు, సాయి యూకే నుండి కాల్ చేశారు. సాయి గారు. సార్ నమస్తే సార్. నమస్తే సాగర్ గారు. సాయి చెప్పండి. సార్ సాయి సార్. సాయి చెప్పండి సార్. బేసికల్లీ నేను ఆంధ్రాకి సంబంధించినవాడిని, మరి చెప్పొచ్చో చెప్పకూడదు మీతో మాట్లాడాలని చెప్తున్నాను సార్, నాకు కుదిరింది కాబట్టి. హలో, వాల్యూమ్ పెంచండి ప్లీజ్. సార్ నేను బేసికల్లీ ఆంధ్రా నుంచి. చెప్పండి సార్. సార్ ఒకటి సార్, ఇట్లాంటి టీఆర్ఎస్ ఇప్పుడు మొన్నటిదాకా పదవుల్లో ఉండి ఇప్పుడు వెళ్ళిపోతే అభివృద్ధి కోసం అని చెప్పి సీట్లు దొరకలేదని వెళ్ళే వాళ్ళని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చేసుకోమాకండి. మీ వాయిస్ క్లారిటీగా లేదండి, మీ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయండి. తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అంత డెవలప్ చేసిన కేసీఆర్ గారిని కూడా వదిలేసి ఇప్పుడు రాజకీయ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళిపోయి ఇప్పుడు కేసీఆర్ గారు తిరుగుతున్న వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి వచ్చే వాళ్ళని మటుకు తీసుకోకపోతుంది సార్. ఓకే, అదే కరెక్టే. ఇప్పుడు మొన్న కార్యకర్తలు కూడా అదే మాట అన్నారు సాయి గారు. ఇప్పుడు ఎవరైతే పార్టీ పరంగా పదవులు అనుభవించి వెళ్ళిపోయారో వాళ్ళని తీసుకోకండి అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులు కోరడం జరిగింది. వాళ్ళు అంగీకరించారు. రాజకీయాలు ఎట్లుంటే సాయి, ఇప్పుడు రాజకీయాల్లో ఈరోజు గెలిపే ప్రధానంగా పోతున్నది. ఈరోజు ఎథిక్స్ అంతకుముందులాగా మీరు అన్నట్టు ఎథిక్స్ తగ్గినాయి, అంటే అంత దేశమంతా తగ్గినాయి అనుకోండి, ఇక్కడనే కాదు దేశం తగ్గినాయి. కాకపోతే గెలుపు గుర్రాల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఈయన వస్తేనే మాకు గెలుస్తాము అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆయన చరిత్ర తీసుకోకుండా అక్కడ అవకాశం ఇస్తారు.
కనుక అయినప్పటికీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీగా మేము రాణించాలి కనుక ఖచ్చితంగా సంస్థాగతంగా కూడా పార్టీ బలపడాలి కనుక మొన్న కేసీఆర్ని కూడా పార్టీ నాయకులందరూ కోరారు. సార్ ఎవరైతే మనం అధికారంలో ఉండి అనుభవించి పదవులు అనుభవించి మళ్ళీ వేరే పార్టీకి పోతున్నారో వాళ్ళు రానియకండి అంటే ఆయన ఒప్పుకున్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము అందరం కూడా నాయకుడి మీద ఖచ్చితంగా మేము ఒత్తిడి తీసుకొస్తాం. ఒత్తిడి స్వచ్ఛందంగా వాళ్ళకి చెప్తాం, మీరు ఎవరు రాకండి బాబు పార్టీకి మరి తీసుకోమని చెప్పి చెప్తాం. తప్పకుండా మీరు అన్న సజెషన్ కూడా బాగుంది. సో కేసీఆర్ కనుక సభలు పెడితే బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందంటారా? ఆ నమ్మకం ఉందా? నేచురల్ ఎందుకంటే మాకు పార్టీ మాకు లైనే కేసీఆర్, పార్టీ అధ్యక్షుడు మీదనే కేసీఆర్ మీదనే ఈరోజు మేము ఓట్లు అడుగుతున్నాం. ఖచ్చితంగా ఓట్లు పెరుగుతాయి, తప్పకుండా పెరుగుతాయి. ఎందుకంటే వారు క్రానలాజికల్గా ఆయనే ఇప్పుడు స్కీమ్స్ ఏముంటాయేమో ఒక గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక లైన్ చెప్తారు, ఆఫీసర్లు దే టు ఇంప్లిమెంట్ గైడ్లైన్ తయారు చేస్తారు. కానీ సీఎం కేసీఆర్ అట్లా కాకుండా కదా, ఆయన పరిపాలనలో ఏ కార్యక్రమం తీసుకున్న ఆయనే నిర్మాత, ఆయనే కర్త, ఆయనే కర్మ. కనుక ఆయన ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా ఆయన మస్తిష్కం పెట్టింది పబ్లిక్ కొరకు. ఈ విల్ ఎక్స్ప్లెయిన్ బెటర్ దెన్ అజ్ అన్నట్టు. కనుక కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోతున్నాను. కేసీఆర్ పోతే ఖచ్చితంగా మైలేజ్ పెరుగుతుంది, ఓట్లు కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది, చెప్తే చేస్తాడు అని నమ్మకం. లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా చేస్తున్న నమ్మకం విశ్వాసం ఉన్నది అలా. కనుకనే ఈరోజు మరి అధికారంలో కోల్పోయినా కూడా భారీగా మొత్తం వాషౌట్ కాలే పార్టీ. మీరు చెప్పినట్టు 5 lakh డిఫరెన్స్, 1.8% మాత్రమే డిఫరెన్స్. కేసీఆర్ మీద నమ్మకం ఉన్నది కనుకనే అడ్డంత డిఫరెన్స్ వచ్చింది, తక్కువ డిఫరెన్స్. రైట్. మరో కాల్ ఉన్నారు, సంతోష్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. సంతోష్ గారు. నమస్తే చారి గారు. నమస్తే సంతోష్ భాయ్, బాగున్నారా? బాగున్నారు సార్. 2 క్వశ్చన్స్ అండి. ముఖ్యంగా కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది తెలంగాణ వ్యాప్తంగా. కాకపోతే ఆయన ఫస్ట్ టైం పర్వాలేదు కానీ సెకండ్ టైం గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రగతి భవన్ కి తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితం అవ్వటం, కంప్లీట్ గా అసలు సెక్రటేరియట్ కి రాకుండా పబ్లిక్ తో కొంత కనెక్షన్ కూడా కోల్పోయినట్టు అనిపించింది అనమాట. అందుకే ఎక్కువగా కనెక్ట్ కాలేదు. అంటే పథకాలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఇంకా పథకాలంటే బాగానే ఉన్నాయి కానీ బట్ ప్రజలు పబ్లిక్ తో ఉన్న కనెక్షన్ ని డెవలప్ చేసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే గ్రామాల్లో మండలాల్లో జిల్లా వ్యాప్తంగా ఈ బంగారు తెలంగాణ కాన్సెప్ట్ బలంగా మీరు తీసుకు వెళ్ళలేకపోయారు. ఆ రకంగా కూడా అభివృద్ధి కూడా జరగలేదు. అంటే డెవలప్మెంట్ అంటే హైదరాబాదు మాదాపూర్ ఈ టవర్సే కాదు కదా. కాబట్టి కొంత డెవలప్మెంట్ కూడా గ్రామాల్లో మండలాల్లో కూడా బంగారు తెలంగాణ అని చెప్పినంత గొప్పగా 10 years అంటే వెరీ లాంగ్ 10 years సార్. ఎందుకంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ అంటే గ్రేట్, సెకండ్ టైం కూడా రావడం అంటే గొప్ప అచీవ్మెంట్ కదా. అలాంటిది 10 years గవర్నమెంట్ లో కంటిన్యూస్ గా ఉన్నప్పుడు గుణాత్మకమైన మార్పు అంత గొప్పగా ఏమి రాలేదు. అంటే నీళ్లు తర్వాత కరెంట్ ఇవ్వడమే గొప్ప, ఇక రైతు బంధు ఇస్తే ఇంకా మహా గొప్ప అన్నట్టుగా మీరు చేసినటువంటి ప్రచారం పెద్దగా వర్కౌట్ కాలేదేమో. సెకండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు రాత్రి 1 o'clock 2 o'clock ఆయన బెడ్రూమ్ లోపలికి పోలీసులను పంపించి లాకెళ్ళడం, కోదండరామును కూడా రాత్రి 2 గంటలకి ఆయన ఇల్లు డోర్స్ అన్ని నెట్టుకొచ్చి పగలగొట్టి తీసుకెళ్లడం, ఇలాంటి ఒక కక్షపూరితమైనటువంటి ఈ ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల కూడా కొంత ఇంపాక్ట్ పడింది. అంటే ఒకటి ఉంది సార్, వాట్ గోస్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ అని, అధికారంలో ఉన్నప్పుడే మన గుణం బయటపడుతుందట. కాబట్టి అలాంటి చర్యల వల్ల కూడా కొంత దెబ్బతిన్నారు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు సంతోష్ గారు 3 questions. ఒకటి ఫస్ట్ టర్మ్ ప్రగతి బాగున్నారు, సెకండ్ టర్మ్ ప్రజలకు కనెక్ట్ కాలే అంటే అక్కడ ఏమైంది ఏంటంటే మొత్తం మినిస్టర్స్ డెలిగేషన్ చేశారు, కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసేసి ప్రతి వారం మండే గ్రీవెన్స్ డే అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో కార్యక్రమాలు పెట్టేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు మన ఇక్కడ ఇప్పుడు గతంలో మన సిస్టమ్ ఏముండే అంటే సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా కిరణ్ అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా 3 నుంచి 5 గంటల వరకు ప్రజాక్షేత్రంలో పోవడము, లేకుంటే 4 గంటలు ఏదో టైం 2 hours ఇచ్చేస్తే మీరు ఇప్పుడు కూడా ప్రగతి భవన్ ఏదైతే ఇప్పుడు ఈరోజు మరి నేమ్ చేంజ్ చేశారో జ్యోతిరావు పులే భవన్కు ఏ విధంగా వస్తున్నారో అప్లికేషన్లు ఆ విధంగా వస్తాయి. కాకపోతే ఆ మెజార్టీ అప్లికేషన్ ఏముందంటే ఇండివిజువల్ స్కీమ్స్ ఉంటాయి, నాకు హౌసింగ్ కావాలి, జాబ్ కావాలి, 4-5 గంటలు చేస్తారు, వాళ్ళకు సంతోషం ఉంటుంది. అల్టిమేట్గా మరి ఇవన్నీ ఎదుర్కోవాలి, కలెక్టర్ ఎదుర్కోవాలి, గవర్నమెంట్ ఎదుర్కోవాలి. కనుక ఆయన ఏమన్నా అంటే గవర్నమెంట్ నుంచి కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, మీరు ఉన్నా కూడా మీకు ఇప్పుడు సపోజ్ 3,500 ఒక కాన్స్టిట్యున్సీకి ఇల్లు ఇస్తున్నాము,
5,000 అయినా అనుకోండి, మీరు లెటర్ రాయండి, మీరు కన్సర్న్ మినిస్టర్ లెటర్ రాయండి, మేము శాంక్షన్ చేస్తామని చెప్పేసి డెలిగేట్ చేశారు. చాలా ఇష్యూస్ డెలిగేట్ చేయటం వల్ల మనకు అట్లా కనపడుతుంది ఒకటి. దీనివల్ల పబ్లిక్ డిస్కనెక్ట్ కాలేదు. ఎందుకంటే 3 monthsకి ఒకసారి ఒక కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం, లేకుంటే మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా. ఇనాగ్రేషన్లు తర్వాత ఇనాగ్రేషన్ కూడా ప్రతిదానికి సీఎం పోకుండా ఆ కన్సర్న్ మినిస్టర్లకే ఇచ్చాడు. ఈవెన్ 100 కోట్లది 50 కోట్లది కూడా మేజర్ ఉంటే కూడా మినిస్టర్లు మీరే ఇనాగ్ చేసుకొని 2-3 కలిసి లోకల్ ఎమ్మెల్యే మాత్రం ఇన్వాల్వ్ చేయండి అని చెప్పడం వల్ల మనకు ఆ విధంగా అనిపిస్తుంది ఒకటి. 2 డెవలప్మెంట్ అంటే ఇప్పుడు గ్రామాల డెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్లే కాకుండా రైతు వేదికలు కట్టి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చినాం. ట్రాక్టర్లు ఇచ్చి గ్రీన్నెస్ ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా దాని హరితారం గ్రామాల మొక్కలు పెంచాలని చెప్పేసి కండిషన్లు పెట్టడం జరిగింది. ఈరోజు కండిషన్ పెట్టింది, గ్రామాలు డెవలప్ అయినాయి, డెవలప్మెంట్ కాలేదు. ఈరోజు గ్రామం నుంచి మండలం నుంచి జిల్లాకు రోడ్లు అయినాయి లోకల్ బాడీస్ లోపల. తర్వాత మెయిన్గా ఏంటంటే మీరు అన్నట్టు కరెంట్, అంతకుముందు కరెంట్ ఉండేది, ఇన్వర్టర్లకు ఒక డిమాండ్ ఉండేది. ఇప్పుడు కరెంట్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ విలేజ్ లోపల నీళ్లు కరెంట్ ఇవ్వటం వల్ల ఇరిగేషన్ ఎక్కువైంది. కనుకనే దాదాపు 1.5 పంజాబ్ తర్వాత, పంజాబ్ గోధుమలు ఉంటే మన దగ్గర 1.5 ప్యాడీ ఫస్ట్ టైం ఇండియా లోపల. ఎందుకంటే ఇరిగేషన్ ఉండటం వల్ల, కరెంట్ ఉండటం వల్లనే గతంలో మనం చూసాము కరెంటు 1 నుంచి 5 o'clock వరకు ఉండేది, పాములు కుట్టేది, ఇబ్బంది పడేది రైతులు. కానీ ఇప్పుడు ఎప్పుడు కాకుండా 24 hours ఎప్పుడైనా వాడుకొని 2 గంటలు వాడుకుంటారా, 3 గంటలు వాడుకుంటారా, అన్ని గ్రామాల్లో చేస్తాం ఒకటి. తర్వాత మూడోది గ్రామాల్లో శ్మశాన వాటికలు కానీ అదేవిధంగా క్రీడా మైదానాలు కానీ పెట్టము. కంటిన్యూగా డెవలప్ చేయాలి, ప్రతి ఊళ్ళో ఉండాలని చెప్పేసి క్రీడా మైదానం పెట్టడమే కాకుండా యూత్ ఏదైతే మన మెటీరియల్ అడిగినారో ఆ మెటీరియల్ కూడా ఇచ్చినాం మేము, ఇవ్వలేని కాదు. గ్రామాల్లో కూడా డెవలప్ అయినాయి, గ్రామాల రోడ్లు కూడా డెవలప్ అయినాయి. తర్వాత గ్రామాల లోపల ఒక రైతు వేదిక కూర్చునే కమ్యూనిటీ హాల్ డెవలప్ అయినాయి ఈరోజు. తర్వాత యూనిఫామ్గా అందరూ ఈక్వల్ డెవలప్ కావాలంటే ఆలోచన చేస్తే ఆ విధంగా ముందుకు పోయినాం. అంటే మనకు కనపడేది హైదరాబాదు హ్యాపెనింగ్ సిటీ కనుక మనకు కనపడుతుంది, కానీ గ్రామాల్లో మండలాలు కూడా డెవలప్ అయినాయి ఈరోజు. ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన మెడికల్ కాలేజ్ వచ్చినాయి, మీకు తెలుసు. 350 పైగా, మరి 350 నుంచి 400 బెడ్స్ వచ్చిన హాస్పిటల్స్ వచ్చినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పారామెడికల్ కోర్సులు పెట్టారు. అంతకుముందు హైదరాబాద్ ఉస్మానియాకు రావాలని ఉంటుండే, రేడియాలజీకి కానీ, ఆంకాలజీకి కానీ, తర్వాత పారామెడికల్ రేడియోగ్రఫీకి కానీ, ఎంఎల్టీకి కానీ, ఇవన్నిటికి ఏంటంటే అంతకుముందు హైదరాబాద్లోనే కాలేజీలో చదువుకోవాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ జిల్లాల్లో పెట్టారు దానికి సబ్బర్లు. దానివల్ల ఏంటంటే యూత్కు ట్రైనింగ్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. తర్వాత ఐటీ టవర్స్ కూడా కేవలం హైదరాబాద్లో పెట్టలేదు, ఇటు ఆదిలాబాద్లో స్టార్ట్ చేసిండ్రు, కర్నూలులో స్టార్ట్ చేసిండ్రు, వరంగల్లో స్టార్ట్ చేసిండ్రు. దానివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నడుస్తున్నాయి అట్లా. కనుక యూనిఫామ్గా డెవలప్ చేశాము. కాకపోతే మనకు కనపడేది హైదరాబాదు హ్యాపెనింగ్ సిటీ కంపేర్ విత్ అదర్ మెట్రోస్. హైదరాబాద్లో అవకాశాలనే కనుక మేజర్గా హైదరాబాద్ కనపడుతుంది, కానీ గ్రామాలకు డెవలప్మెంట్ అయింది, కాకపోతే కాదు. రైట్. ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు వాటిని ప్రవేశపెట్టాలన్నా లేకపోతే అవి కంటిన్యూ చేయాలన్నా కొంత టైం ఇవ్వాలి. కానీ 6 గ్యారెంటీల విషయంలో బీఆర్ఎస్ కొంత తొందరపాటుకు గురయ్యి లేకపోతే ఇంత షార్ట్ పీరియడ్లోనే 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై దుమ్మెత్తిపోస్తుంటే అది ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రజలు ఎన్నుకున్నది ప్రతిపక్ష పార్టీగా వచ్చినాము. ప్రతిపక్ష పార్టీ రోల్ ఏంటి? ప్రజల్లో మీరు ఇచ్చిన అధికార పార్టీ కానీ అది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమి హామీలు ఇచ్చిండ్రో అవి కార్యక్రమాలు అడిగే బాధ్యత మాది. మరి మేము అనలే కదా, 100 రోజుల్లో హైయెస్ట్ టైం పెట్టిండ్రు. 6 గ్యారెంటీ అంటే 6 గ్యారెంటీల పేరు 420 హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీల పేరు మీద ఉన్నాయి, 6 గ్యారెంటీలు కాదు, ఎక్కువ ఉన్నాయి. 14 నుంచి 15 గ్యారెంటీలు, ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి, కానీ 6 గ్యారెంటీలను హెడేక్ ఇచ్చింది. ఓకే, 6 గ్యారెంటీ లోపల కాంగ్రెస్ పార్టీలు ఏమన్నారు, డిసెంబర్ 3వ తారీఖు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, 9వ తేదీ నాడు సోనియా గాంధీ గారితో కానీ ఇంకా వేయడం కాంగ్రెస్ పార్టీ నాయకురాలతో పాటు కానీ మేము రైతు బంధు ఇస్తాము, మీరు కట్టకండి అన్నారు. రుణమాఫీ కూడా మీరు రుణాలు కట్టకండి, మీరు ఇమీడియట్గా మేము ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పి. రెండోది ఏమనంటే కరెంటు కూడా 200 యూనిట్స్ మీరు ఫస్ట్కి ఇస్తాం, మేము జనవరి 1కి ఇస్తాము, మీరు ఎవరు బిల్లులు చెల్లించకండి అక్క అని వాళ్ళే అన్నారు. మేము అడిగింది కాదు, వాళ్ళ డేట్స్ 4 డేట్స్ వాళ్ళు పెట్టిన డేట్సే. రైతు బంధు కూడా ఇప్పుడు 8 డేట్లు చేంజ్ అయినాయి. దాన్ని మేము అడుగుతలేము క్వశ్చన్, ఎందుకంటే అమౌంట్ ప్రభుత్వం పరంగా మాకు తెలుసు ఏ విధంగా అమౌంట్ వస్తుంది, ఏ విధంగా ఇబ్బందులు తెలుసు కనుక మేము ఒత్తిడి చేస్తలేము. కాకపోతే వాళ్ళే డేట్స్ పెట్టి వాళ్ళే పంచుకుంటున్నారు. ఇప్పుడు నిన్న గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇచ్చిండ్రు, 500 రూపాయలు ఇచ్చి అంతకుముందే లాస్ట్ మంత్ ఇస్తాను, అది మొన్న స్టార్ట్ చేసిండ్రు. మేము కాదంటలేం కదా, వెల్కమ్ ద ప్రోగ్రామ్. ఏదైతే మేము అడిగేందంటే మీరు గ్యారెంటీలు ఇచ్చినాయి ఇంప్లిమెంట్ చేయండి,
ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ ప్రజలే మాకు మేము అడిగితే కూడా మమ్మల్ని విమర్శిస్తారు కదా, అరే మీరు వాళ్ళు చేయగా మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పి. కనుక మేము చెప్పేదాల్లో ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీకి అడుగుతున్నాము, మీరు చెప్పిన డేట్లే, మేము డేట్లు అంటలేము. మేమేమంటామంటే 100 రోజులు హైయెస్ట్ పెట్టిండ్రు, 100 రోజులు పార్లమెంట్ నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ 2 months ఖాళీ ఉంటాయి. కనుక నోటిఫికేషన్ కాకముందే మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాం. వాళ్ళు చెప్పిన డేట్సే కదా, మేము చెప్పిన డేట్స్ కాదు కదా. కనుక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ప్రజలు ఇచ్చారు కనుక మేము దాన్ని విమర్శిస్తలేము. మీరు చెప్పిన డేట్ ప్రకారంగానే మీరు ఇవ్వండి, చెయ్యండి. మళ్ళీ పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చే వరకు 100 రోజులు అయిపోతుంది, 15-17 తారీఖు 100 రోజులు అయిపోతుంది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు కదా, మేము ఇయ్యలేకపోయినామంటారు. అట్లా కాకుండా 100 days సీలింగ్, 100 days చేయాలని 100 daysనే చేయాలి, 99 రోజులు కాదు. 99 రోజులు ఎప్పుడైనా చేయవచ్చు, 10 రోజు చేయవచ్చు, 20 రోజు చేయవచ్చు, 30 రోజులు చేయవచ్చు. అదే వాళ్ళు అడుగుతున్నాము, అదే డిమాండ్ చేస్తున్నాం తప్ప దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము అడుగుతున్నాం అంతే, ఓ ప్రతిపక్ష పార్టీగా. రైట్, మరో కాల్ ఉన్నారు. చైతన్య డాలస్ నుండి కాల్ చేశారు. చైతన్య గారు నమస్కారం. మీరు ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది కదండి, దాని గురించి మీరు అంటే మీ ప్రభుత్వంలో ఉండగానే కుంగిపోయింది కదా, దాని గురించి మీరు మీ ప్రభుత్వం ఉండగానే ఎంక్వైరీ వేసిండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఎలా అయినా రాజకీయ పార్టీ ఎప్పుడు రాజకీయమే చేస్తుంది కానీ వాస్తవాలను ఎప్పుడు చెప్పదు కదా. చైతన్య వాయిస్ క్లియర్ అయిందా? అంటే మేడిగడ్డ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే దాని విషయమై కొంచెం మీరు కేర్ తీసుకోవాల్సింది కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత మీరు దాని గురించి సరిచేయండి, బాగు చేయండి అంటున్నారు. అది దాని గురించి మేడిగడ్డ ఇప్పుడు మీరు ఒకటి మన చైతన్య గారు, ఆ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ మీకు తెలుసు 3 సంవత్సరాలుగా ఫ్లడ్స్ ఉండే. ఫ్లడ్స్ ఉన్నప్పుడు కూలిపోలేదు. జనరల్గా నీకేంటంటే పిల్లర్స్ కూలిపోయినా, కుంగిపోయినా, డ్యామేజ్ అయినా కూడా వరద నీటి కాలువలో కూలిపోతాయి. కానీ వరద లేకున్నప్పుడే కూలిపోయినాయి ఇది ఇక్కడ. అది కూడా ఎలక్షన్ ముందర, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చినాక 15 రోజులు 20 రోజులు ఎలక్షన్ అయింది. ఎలక్షన్ తర్వాత రిపేర్ చేయమని, ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీ ఏం చెప్పిందంటే మేమే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మా గవర్నమెంట్ ఉన్నాగా మేము తీసుకుంటాం, కంప్లీట్ చేస్తాం సార్, ఇబ్బంది ఏం లేదు అన్నారు. అయితే ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయినాక మేము కూడా ఏమడుగుతున్నామంటే గవర్నమెంట్ చేంజ్ అయినాక మీరు కూలిపోయినాయి, కుంగిపోయినాయి అట్లే ఉంచుకునే బదులు రిపేర్ చేయవచ్చు. అదే ఎల్ఎన్టీ కంపెనీ చేసుకోవచ్చు, లేకుంటే మీరు షార్ట్ టెండర్ వేసుకొని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో కంపెనీలు ఉన్నాయి, వాళ్ళతో చేయించేసి ఆటోమేటిక్గా ఓకే మేము నెగ్లెక్ట్ చేసినాము, మీరు సక్సెస్ చేయండి. ఇప్పుడు మేము నెగ్లెక్ట్ చేస్తేనే గవర్నమెంట్ రాలేదు కదా, మీరు సక్సెస్ చేయండి అని అడుగుతున్నాం కదా, మేము కూడా అసెంబ్లీ అడుగుతున్నాం కదా. కానీ కాకపోతే దాన్ని పెట్టుకొని కూలిపోయింది మీరు నెగ్లెక్ట్ చేసి అనే బదులు నెగ్లెక్ట్ చేస్తేనే మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మేము ప్రతిపక్ష పార్టీలో కూర్చున్నాం, మాలాగా మళ్ళీ మీరెందుకు నెగ్లెక్ట్ చేస్తారు? కంటిన్యూ చేయండి, రిపేర్ చేసి అల్టిమేట్గా రైతులు నిలియమని మేము కోరుతున్నాం ఈరోజు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాలాచారి గారు ఈరోజు వారధిలో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్.